ఉండ్రాళ్ళు విఘ్నేశ్వరుడికి చాలా శ్రేష్టమైన ఉండ్రాళ్ళు కంపల్సరీ చేసి పెడతాము వినాయక చవితికి. మీకు వినాయక శుభాకాంక్షలు. అలాగే ఈ ఉండ్రాళ్ళు కూడా చేయండి. ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక బౌల్ తీసుకున్నా, మీరు గ్లాస్ అయినా తీసుకోండి, పావైనా తీసుకోండి. ఒకటి తీసుకున్నాను, ఇంకొద్దిగా వేస్తాను. ఒకటి పావు వేసాను. శనగబ్యాళ్ళు అండి ఇవి, కుడుములకి కొంచెం నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ నానబెట్టుకుంటే మనకు తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇట్లే వేస్తే ఉడకవు తొందరగా. ఇట్లా నీళ్ళు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేద్దాం మనం. ఇవి అప్పుడు బ్యాళ్ళు బాగా పెద్దగా అవుతాయి. మనం 1 అవర్ అయిపోయింది కదా, బ్యాళ్ళు నానబెట్టుకుని చూడండి ఇట్లా బాగా పెద్దగా అవుతాయి అన్నమాట. ఉట్టివే అయితే ఎంతసేపు ఉడకాల. ఇట్లయితే ఒక్క సిగ్నల్ రానియండి చాలు. చూడండి కొంచెం బ్యాళ్ళు మునిగే వరకు ఇట్లా నీళ్ళు పోయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక్క సిగ్నల్ రానిచ్చి స్టాప్ చేస్తాం. చూడండి ఒక సిగ్నల్ వచ్చేసింది. చూడండి బ్యాళ్ళు తీస్తున్నాను. ఒక్క సిగ్నల్కే చూడండి బ్యాళ్ళు పలికైపోయినాయి. అది సిగ్నల్ వేడి తగ్గితేనే వంచేసుకుందామండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి బ్యాళ్ళు. ఇప్పుడు చూడండి ఇట్లా బొర్రలుగానే పెట్టుకొని ఒక గిన్నె కింద పెట్టుకోండి. ఈ బ్యాళ్ళు దీంట్లో, ఈ బ్యాళ్ళు నీళ్ళ కట్టు ఉంటుంది కదండి, అది కూడా వేస్ట్ చేయొద్దండి. రసం చేసుకోండి, బాగుంటుంది చాలా. బ్యాళ్ళు వచ్చేసాం కదండి, వేడిగా ఉంటాయి కదా, అట్లే వేడిగా ఉంటే మెత్తగా ఉంటుంది. కొంచెం ఇట్లా చల్లనీళ్ళు వేసేయండి. ఇదంతా బాగా వడేసినాక కొంచెం చల్లగా అయినాక గ్రైండ్ చేసుకుందాం. శనగబ్యాళ్ళు ఉంచాం కదా, ఈ కట్టు వస్తుందండి, ఇది వేస్ట్ చేయకుండా మనము దీంతో రసం చేసుకుంటే పూర్ణం చారు అంటారు దీన్ని. తర్వాత మీకు ఇది ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. బ్యాళ్ళు చల్లగానే కదా, మిక్సీకి వేసుకుందాం. అన్నీ ఒకటేసారి పట్టవు, కొద్ది కొద్దిగా మెత్తగా చేసి వేసుకుందాం. ఇట్లా మెత్తగా అయిపోయింది కదా, అక్కడక్కడ బ్యాళ్ళు. దీంట్లో ఇప్పుడు ఉట్టి బ్యాళ్ళు వేసాను. ఇప్పుడు బెల్లం కూడా దంచి పొడి చేసుకొని, ఇట్లా పొడి బెల్లం అవి 1 వేసాను. ఇది మనం అంతా పొడి బెల్లం కదా, అందుకే ఒకటే వేసాను, నిండా ఫుల్గా వేసాను. చూడండి కప్పు నిండా అంత పొడి ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి మెత్తగా వేసుకుందాం. అప్పుడు 2 మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా అంత మొత్తం కలిపి కొంచెం కొంచెం మిక్సీకి వేసుకుందాం. అంతా బెల్లం కలిపినది కొద్దిగా తీసుకొని మిక్సీకి వేసేసాను. చూడండి ఇట్లా అంతా. దీంట్లో యాలకులు కూడా వేసానండి, ఇదేదో నలుపు అనుకుండారు. బెల్లంలో వేసేస్తే అది బాగుంటుంది. అంతా ఇట్లా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు పూర్ణగుడంలోకి మనకు పూర్ణం రెడీ అయింది. ఇది పక్కన పెట్టుకుందాం. జీడిపప్పులు చూడండి, 2 స్పూన్లు అనుకోండి. ఇవి కూడా వేసుకుంటే తింటా ఉంటే బాగా వస్తాయి, మనకి నోటికి బాగుంటాయి. ఉట్టి పూర్ణం తినకుండా దోశ ఇస్తున్నారు. ఇవి 2 స్పూన్లు. కలింగడి విత్తనాలు అన్నీ 2 స్పూన్లు వేసి బాగా కలిపి ఇప్పుడు ఇంకా పెట్టేసుకుందాం. కలిసిపోయింది కదా. గోధుమ పిండి అండి ఇది, కుడుములకి గోధుమ పిండి వేసుకుంటే బాగుంటుంది. 2 వేసుకుందామండి. దీంతో పిండి మిగిలిన ఏం కాదు, మనం వాడుకోవచ్చు. 2 గోధుమ పిండి 2. ఇదికండి సాల్ట్ వేయాలంటే వేయాలి. ఆయిల్ 2 స్పూన్లు. ఇదంతా ఇట్లా కలిపేసుకుందామండి. ఫస్ట్ వాటర్ వేసుకుందాం, కొద్దిగా వేసి కలపండి. చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో ఆ విధంగా తడిపేస్తాం. చూడండి చపాతీ ముందు మనం చపాతీ ఎట్లా చేసుకుంటామో అంతే. ఇది తడిపి ఇది కూడా 1 అవర్ నానితే పిండి బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాము. పిండి ఎండకుండా కొద్దిగా
ఒక స్పూన్ చేతులు వేసుకొని చూడండి, ఊకే తడి ఇట్లా అంత పిండి ఎండదన్నమాట. తడి బట్ట ఉంది కదండి, ఇది తడిపేసి ఇట్లా మూసేసి పెడతాం. ఇది ఒక 1 అవర్ ఇట్లే వదిలేద్దాం. పిండి ఉదయమే తడిపి పెట్టాం కదా, చూడండి నానిపోయింది బాగా. దీన్ని ఇట్లా బాగా మెత్తగా పిసుకుందాం. ఇది బాగా గోధుమ పిండి కాబట్టి బాగా నానిపోయింది. ఇప్పుడు మనం ఉండ్రాళ్ళకి తయారు చేసుకుంటున్నామండి. గోధుమ పిండి తడి పెట్టాం కదా, 1 అవర్ అయింది, నానింది బాగా. ఇదండి చూడండి, ఇట్లా చేసుకొని చిన్నగా చేసుకుందాం ఉల్లెలు దీనికి ఉండ్రాళ్ళకి. ఎందుకంటే వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, అందుకు ఉండ్రాళ్ళు చూపిస్తాను. చూడండి ఇంత చిన్న ఉల్లె, అది చిన్నగా కొద్దిగా పిండి అనుకొని ఇట్లా ఉండ్రాళ్ళకి చూడండి, ఇట్లా రౌండ్గా ఇట్లా అన్నీ ఇట్లా షేపులు చేసి పెట్టుకుందాం. ఇవి రుద్దుకున్నాం కదా, ఇట్లా చిన్నగా చూడండి, ఇట్లా ఈ పూర్ణం ఉంది కదా, ఇట్లా పెట్టుకుందాం. మనం రేకుకి తగినంత పెట్టుకుందాం పూర్ణం. చూడండి, ఇటుపక్క ఇట్లా అంతా కవర్ చేసేయాలన్నమాట మనం. చూడండి మొత్తం ఉండ్రాళ్ళు అంటే ఉండ్రాళ్ళ లెక్క చూడండి, ఇట్లా చూడండి. ఇటుపక్క అటుపక్క పట్టుకోండి, ఇటు ఒకటి ఇటు ఒకటి, ఇట్లా అంతా కలిసి మొత్తం జాయింట్ చేసేయండి. ఇట్లా సరిగ్గా అతికించకుంటే ఊడిపోతుంది, పూర్ణం ఇదవుతుంది. ఇట్లానండి చేత ఉండ్రాళ్ళు అన్నీ ఇలాగే చేసుకోండి. ఉండ్రాళ్ళు చేసుకున్నాం కదండి, అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఆయిల్ పెట్టేశాను, వేడిగా అయింది. ఇప్పుడు కాల్ చేసుకుందామండి, ఒక్కొక్కటి వేసుకుంటా. తిప్పేసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం చూసి తిప్పేసుకోండి. చూడండి బాగా ఇట్లా నిదానంగా, పూర్ణం కదా, ఇలా చిన్నగా తిప్పేసుకోండి. ఇట్లా మీకు అన్నీ వేసి తిప్పనికి చేత కాకుంటే 2 వేసుకొని కాల్చుకోండి. ఇట్లా మంట తగ్గించుకొని ఇప్పుడు చూడండి, కొంచెం గోల్డ్ కలర్లో కాల్చుకుందాం. లోపల పూర్ణం ఉంటుంది కదా, అయింది. చూడండి ఉండ్రాళ్ళు రెడీ అయినాయండి. విఘ్నేశ్వరునికి పండగ రోజు ఈ ఉండ్రాళ్ళు అన్నీ చేస్తాము. ఉండ్రాళ్ళు రెడీ అండి.
పొడి